ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నా సిస్టంలో విండోస్ 11 అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇన్స్టాల్ చేయబోయే విండోస్ వచ్చేసరికి లీక్డ్ విండోస్ 11. సో అటువంటిప్పుడు మీరు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీ ఓన్ రిస్క్తో ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి లీక్డ్ విండోస్ కాబట్టి దీనిలో బగ్స్ ఉంటాయి, అలాగే ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండదు, అండ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మనకు ఒరిజినల్ విండోస్ రిలీజ్ అయినా సరే మనకి దాంట్లో ఏంటి బగ్స్ అని, ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండకపోవడం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళు అప్డేట్స్ పంపిస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి లీక్డ్ కాబట్టి అప్డేట్స్ రావు, అలాగే మనకి ఏమైనా ప్రాబ్లం వస్తున్నా సరే ఓఎస్ని చేంజ్ చేసుకోవాలి. సో అందుకని మీరు లీక్డ్ విండోస్ 11 ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే లింక్స్ అయితే షేర్ చేస్తాను ఫ్రీగానే. సో మీరు విండోస్ 11 ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సినవి విండోస్ 11 iOS ఫైల్, అలాగే ఒక ఎంటీ పెన్ డ్రైవ్, దీనిలో డేటా అయితే ఏమండకూడదు, అలాగే రూఫర్ సాఫ్ట్వేర్ కూడా. రూఫర్ సాఫ్ట్వేర్ సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోని మొదలు పెడదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. నేను ఈ లీక్డ్ విండోస్ని సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, నా దగ్గర వచ్చేసరికి రెడీగా విండోస్ 7 ఉంది, 8 ఉంది, 10 ఉంది. నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్స్ అయితే బూట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లీక్డ్ విండోస్ 11 ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఈ విండోస్ 11 ఫైల్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే ఫ్రీగా షేర్ చేస్తాను మీకు. సో నేనైతే ఐఓఎస్ని అలాగే రూఫర్స్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ రూఫర్స్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ అయ్యాక మీ పెన్ డ్రైవ్ని సిస్టమ్కి అయితే కనెక్ట్ చేయండి. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అయితే మొత్తం అయితే ఫార్మేట్ అయితే అయిపోతుంది. సో మీరు ఆ పెన్ డ్రైవ్లో ఇంపార్టెంట్ డేటా ఉంటే దాన్ని అయితే కాపీ చేసి పెట్టుకోండి. పెన్ డ్రైవ్ పెట్టగానే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే చేసేసింది. ఇప్పుడు వచ్చేసరికి బూట్ సెలెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో వచ్చేసరికి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి: నాన్ బూటబుల్, ఎంఎస్ డోస్, ఫ్రీ డోస్, డిస్క్ ఆర్ ఐఓఎస్ ఇమేజ్. మీరు వచ్చేసరికి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక పక్కన సెలెక్ట్ అయితే ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీ ఐఓఎస్ ఫైల్ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకేషన్ ఓపెన్ చేసి ఆ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. విండోస్ 11 ఓపెన్. ఐఓఎస్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు కింద వచ్చేసరికి పార్టీషన్ స్కీమ్ అని ఉంటుంది, దానిలో వచ్చేసరికి జీపీటీ ఉంటుంది, అలాగే ఎంబీఆర్ అని ఉంటుంది. సో మీరు వచ్చేసరికి జీపీటీని సెలెక్ట్ చేసుకుని అయితే ఉంచేయండి. అండ్ కింద ఆప్షన్స్ వచ్చేసరికి మీరైతే ఏం చేంజ్ అవ్వాల్సిన పని అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. స్టార్ట్. ఓకే. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ఫార్మేట్ చేసి ఆ విండోస్లో ఉన్న ఫైల్ని అయితే దీనిలోకి అయితే బూట్ చేస్తుంది. ఈ విండోస్ 11 వచ్చేసరికి పెన్ డ్రైవ్లోకి అయితే బూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ సిస్టమ్ వచ్చేసరికి రీస్టార్ట్ అయితే చేయాలి. సిస్టంలో రీస్టార్ట్ బటన్ నొక్కి మళ్ళీ సిస్టమ్ స్టార్ట్ అవుతున్న టైంలో మీరు వచ్చేసరికి మీ కీబోర్డ్లో కొన్ని కీస్ అయితే ప్రెస్ చేయాలి. అవి ఏంటంటే ఒక్కొక్క కంప్యూటర్కి ఒక్కొక్క కీ అయితే ఉంటుంది. కొన్ని కంప్యూటర్కి ఎస్కేప్ ఉంటుంది, కొన్ని కంప్యూటర్కి F2 ఉంటుంది, కొన్ని కంప్యూటర్స్కి F10, కొన్ని కంప్యూటర్స్కి F12. ఏ కంప్యూటర్కి ఏది అనేది మీకు అయితే డిస్ప్లే మీద చూపిస్తున్నా కదా, వాటిని అయితే ట్రై చేయండి. ఒకవేళ ఏది వర్క్ అవ్వకపోతే ఒక్కోదాన్ని ట్రై చేసుకుంటారండి. ఫస్ట్ ఎస్కేప్ని, తర్వాత F2, F10, F11 అలాగా ఒకదాని తర్వాత ఇంకోదాన్ని అయితే ట్రై చేసుకుంటారండి. ఇప్పుడు మీరు సిస్టమ్ని అయితే రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్. రీస్టార్ట్ అవుతున్న టైంలో మీరు వచ్చేసరికి కొన్ని కీస్ అయితే ఎంటర్ చేయాలి. సో రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ సిస్టమ్ స్టార్ట్ అవుతున్న టైంలో మీరు వచ్చేసరికి నేను చెప్పిన కీస్ అయితే ఏవైతే ఉన్నాయో మీ సిస్టమ్కి ఏదైతే సపోర్ట్ ఉందో దాని వచ్చేసరికి అయితే నాన్ స్టాప్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఏంటి పెన్ డ్రైవ్ ఆల్రెడీ బూటే ఉంది కదా, ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అదే బూట్ మెనూకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ తీసుకెళ్ళకపోతే మీరు వచ్చేసరికి ఏంటి మీ సిస్టమ్కి ఏ కీ అయితే సపోర్ట్ ఉందో ఆ కీని అయితే నాన్ స్టాప్గా ప్రెస్ చేస్తూ ఉండండి మీకు ఈ పేజ్ ఓపెన్ అయ్యేంత వరకు. ఇప్పుడు విండోస్ 11 ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. లాంగ్వేజ్ టు ఇన్స్టాల్ ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా ఉందా లేదు, ఓకే. కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ ఓకే. నెక్స్ట్ ఇన్స్టాల్ నౌ. సెటప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి ప్రోడక్ట్ కీ అయితే అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీని అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ విండోస్ 11లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. విండోస్ 11 హోమా, విండోస్ 11 ఎన్నా, విండోస్ 11 ప్రోనా, అలా ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను వచ్చేసరికి విండోస్ 11 హోమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్. ఇక విండోస్ 11 ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయ్యాక మీరు వచ్చేసరికి మీ సిస్టమ్ నుంచి పెన్ డ్రైవ్ అయితే తీసేయండి. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ రీస్టార్ట్ అవుతున్న టైంలో పెన్ డ్రైవ్ పెట్టుందనుకోండి,
మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో అందుకని మీరైతే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిన వెంటనే పెన్ డ్రైవ్ అయితే రిమూవ్ చేసేయండి ఇంకా సిస్టమ్ నుంచి, దాంతో పని అయితే ఉండదు. ఫైనల్గా నా సిస్టంలో ఈ విండోస్ 11 అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు విండోస్ 11 ఓవర్వ్యూ చూద్దాం రండి. ఈ ఫాంట్ చూసుకున్నట్లయితే మనకి విండోస్ 10Xలో ఏ ఫాంట్ అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఫాంట్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఇన్స్టాల్ అవుతున్న టైంలో కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో యానిమేషన్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి విండోస్ 11 ఇన్స్టాలేషన్ టైంలో. ప్రీవియస్ దాంట్లో ఇన్స్టాలేషన్ టైంలో మనకి ఏం ఉండేది కాదు, కానీ దీంట్లో వచ్చేసరికి మన బ్యాక్గ్రౌండ్ యానిమేషన్స్ అయితే పెట్టారు. ఇక విండోస్ 11 ఓవర్వ్యూకి వచ్చేస్తే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ అయితే నచ్చింది. ఒకసారి దీని థీమ్స్ అయితే చెక్ చేద్దాం. పర్సనలైజ్ థీమ్స్. ఓకే, మనకి దీంట్లో వచ్చేసరికి డార్క్ మోడ్ కూడా ఇచ్చారు. డార్క్ మోడ్లో కూడా బాగుంది. అండ్ ఇంకా థీమ్స్ కూడా చెక్ చేద్దాం. గ్లో థీమ్. ఓకే, వావ్, నాకు ఈ థీమ్ అయితే నచ్చింది. నేను ఇప్పుడు దీన్ని అయితే ఉంచేస్తున్నాను. మనకి థీమ్స్ వచ్చేసరికి 6 అయితే ఇచ్చారు దీంట్లో. ఇంకా అప్డేట్లో ఒరిజినల్ వచ్చాక ఇంకా ఎక్కువైతే ఇవ్వచ్చు. ఈ విండోస్ 11లో మేజర్ అప్డేట్ ఏంటంటే దీని స్టార్ట్ మెనూ వచ్చేసరికి మనకి టాస్క్ బార్ మిడిల్లో ఇచ్చారు. ప్రీవియస్ విండోస్లో వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది, ఈసారి వచ్చేసరికి మనకి మిడిల్లో ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టార్ట్ మెనూని ఓపెన్ చేస్తే మనకి టాప్లో వచ్చేసరికి యాప్స్ అయితే ఉన్నాయి, అండ్ దాని కింద వచ్చేసరికి రీసెంట్ ఫైల్స్ అయితే ఉన్నాయి. ఈ యాప్స్ని మనం ఎటు కావాలంటే అయితే డ్రాగ్ చేసుకుని పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే 3 టాప్ అంటే సర్టెన్ యాప్, ఆ యాప్ వచ్చేసరికి టాప్కి వెళ్ళిపోతుంది. అండ్ దాని కింద వచ్చేసరికి రీసెంట్ ఫైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఆల్ యాప్స్ ఉంది. ఆల్ యాప్స్ నొక్కితే మన సిస్టంలో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడైతే కనబడతాయి. ఇదంతా మనకి ప్రీవియస్ విండోస్లో ఉన్నట్టే ఉంటుంది సేమ్. బ్యాక్ అండ్ పవర్ బటన్ కూడా మనకు రైట్ సైడ్ అయితే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. ఈ స్టార్ట్ మెనూ పక్కన చూసుకున్నట్లయితే మనకు సెర్చ్ బార్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకు ఫైల్స్ కావాలంటే ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది సేమ్ మనకి ప్రీవియస్ విండోస్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఉంది. దాని పక్కన టాస్క్ వ్యూ, ఒక రీసెంట్ అప్లికేషన్ నుంచి ఇంకో రీసెంట్ అప్లికేషన్ చేంజ్ అవ్వడానికి. ఈ స్టార్ట్ మెనూని మనకు కావాలంటే లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ అయితే ఇవ్వండి, టాస్క్ బార్ సెట్టింగ్స్, టాస్క్ బార్ అలైన్మెంట్, లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేస్తుంది. సెంటర్ కావాలంటే సెంటర్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే సెంటర్ అయితే ఉంచేస్తున్నాను. అండ్ ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఎలా యూస్ చేయాలో వీటి మీద డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను నేను. అండ్ మెయిన్గా యూఏ చూస్తున్నట్లయితే నాకైతే మ్యాక్ ఓఎస్ అయితే గుర్తొస్తుంది. సేమ్ మ్యాక్ బుక్స్లో కూడా దగ్గర ఇటువంటి యూఏ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకసారి ఫైల్ ఎక్స్ప్లోజర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఫైల్ ఎక్స్ప్లోజర్లో కూడా పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు, ప్రీవియస్ విండోస్లో ఉన్నట్టే ఉంది. జస్ట్ ఐకాన్స్ మాత్రమే చేంజ్ చేశారు, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసరికి కొత్త యానిమేషన్స్ కూడా ఇచ్చారు. చూడండి, మినిమైజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి యానిమేషన్ అయితే బాగుంది, కొత్త ట్రాన్సాక్షన్స్. ఓకే, అండ్ కింద టాస్క్ బార్ యానిమేషన్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు సెర్చ్ బార్ నొక్కుతుంటే మనకి బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు, క్లోజ్ చేస్తే నార్మల్గా వెయిట్గా వచ్చేస్తుంది. టాస్క్ వ్యూ. ఓకే, ఈ యానిమేషన్స్ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓపెన్ చేసినప్పుడు మన కార్నర్స్ వచ్చేసరికి కర్వ్డ్ కార్నర్స్ అయితే ఇచ్చారు. కొంచెం చూడడానికి అయితే అట్రాక్టివ్గా ఉంది, నాకైతే నచ్చింది. మొత్తం ఈ విండోస్ 11 యూఐ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, మొత్తం అన్ని కర్వ్డ్ కార్నర్స్ అయితే ఇచ్చారు. నాకు ప్రజెంట్ వచ్చేసరికి విండోస్ 11లో ఎటువంటి ఆప్టిమైజేషన్ ప్రాబ్లం అయితే లేదు. అండ్ యూఐ నాకు బాగా నచ్చింది. విండోస్ 11 ఓఎస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా స్మూత్గా ఉంది నాకైతే. సో ఓవరాల్గా నాకు విండోస్ 11 వచ్చేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది. దీని యూఐ బాగుంది, థీమ్స్ బాగున్నాయి, అలాగే ఐకాన్స్ ఏవైతే ఉన్నాయి ఐకాన్స్ చుట్టూరు మనకి కర్వ్ ఎడ్జెస్ కింద ఇచ్చారు. మొత్తం అంతా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో. ఈ విండోస్ 11 వచ్చేసరికి ప్రజెంట్ నా పీసీతో ఆప్టిమైజేషన్ అయితే బాగానే ఉంటుంది, ఎటువంటి ల్యాగ్స్ అయితే ఏం లేవు, మొత్తం చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంకా నేను దీనికి ఫుల్గా యూస్ చేసి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంకో వీడియో అయితే చేస్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్ ఈ విండోస్ 11 ఇన్స్టాలేషన్, అలాగే దీనికి సంబంధించిన ఓవర్వ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ బాండ్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్, బాయ్. Click, clap, bullet. Click, clap, bullet.